మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ యొక్క 135వ జయంతి ఉత్సవాలను ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున అంబేద్కర్ యొక్క చిత్రపటంతో ర్యాలీని ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా అనేక రకాలుగా అనేక కుల వృత్తులకు సంబంధించినటువంటి నాయకులను కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తూ వాళ్ళని ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యంగా కుల నిర్మూలన కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు. ఎంతో మంది దళిత బహుజన స్త్రీల కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు అట్టహాసంగా ప్రారంభించినటువంటి మహిళా రిజర్వేషన్ల వెనకాల కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క హస్తం ఉంది. అంబేద్కర్ యొక్క ఆత్మ ఎక్కడున్నా కూడా ఈ యొక్క రిజర్వేషన్లతో అతను ఆనందపడ్డాడని తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క దేశంలో మహిళల కోసం చాలా మంది అంబేద్కర్ గారు దళిత ఎస్సీ ఎస్టీల కోసమే చేశారనుకుంటారు. తన యొక్క న్యాయశాఖ మంత్రిని మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో నినదిస్తే ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు సామాజిక పరిస్థితులకు కారణంగా ఏ ఒక్కరూ దాన్ని సపోర్ట్ చేయనటువంటి పరిస్థితుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేను న్యాయశాఖ మంత్రిగా ఉంటూ మహిళలకి వివక్ష కేవలం లింగ వివక్ష కారణంగా వాళ్ళకి ఎటువంటి అర్హతలు రాకుండా అడ్డుకోవటాన్ని నేను జీర్ణించుకోలేనని చెప్పి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మహిళల కోసం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలియజేస్తూ అటువంటి మహనీయుని ఆదర్శంగా తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో వాళ్ళని కేవలం సంక్షేమము అభివృద్ధి పేరుతో మహిళలను చూస్తున్నటువంటి ఈ తరుణంలో నరేంద్ర మోడీ గారు పాలనా వ్యవస్థలోకి మహిళలను తీసుకురావాలనేటువంటి యొక్క ఆలోచన అంబేద్కర్ ఆలోచనతో ఈరోజు ముందుకు పోవడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ని ఎల్లవేళలా గౌరవిస్తూ ఉంది. పోలిచెర్ల ఉదయ్ కుమార్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ మోర్చా. జాతీయ పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఈరోజు నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ గారి 135వ జన్మదిన కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. స్వర్గీయ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉండే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆ రోజు రాజ్యాంగంలో ఆయన కల్పించిన రిజర్వేషనే ఈరోజు మనందరం ఆ ఫలాలు పొందుతున్నామంటే వారి కృషి అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ గారిని ఆయన జీవించిన ప్రదేశాలతో పాటు పంచతీర్థాల పేరుతో ఏర్పాటు చేసి దాని టూరిస్ట్ ప్లేస్గా కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎస్సీ ఎస్టీల పార్టీ వివక్ష చూపిస్తుందని అంబేద్కర్ గారు తన పదవికి రాజీనామా చేసి ఆయన బయటకు వచ్చి పోటీ చేస్తే ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆయన ఓడించడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుండి కూడా అంబేద్కర్ నిజానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆయనైతే ఏదైతే వెనకడుగు ఇచ్చిందో దాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి వచ్చిన తర్వాత మనందరం ఆయన ఆదేశాలను ఆయన ఆచరణను ముందుకు తీసుకుపోతూ నరేంద్ర మోడీ గారు తీసుకున్నందుకు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే పార్లమెంటు దాంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతి ఒక్కరు మద్దతు తెలియజేయాలని ప్రతి ఒక్కరు మద్దతు తెలియజేసి నరేంద్ర మోడీ గారు వెనక నిలబడాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటా ఉన్నాం.